విశాఖ ఎయిర్పోర్ట్ పై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాట్ కామెంట్స్ చేశారు. మహానగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ ఎయిర్పోర్ట్ ను పక్కన పెట్టి కేవలం భోగాపురం విమానాశ్రయంపై ఆధారపడతామండం సరైన నిర్ణయం కాదన్నారు. 62 ఏళ్లు కాపురం చేసిన భార్యాభర్తలు విడాకులు తీసుకున్నట్టుగా ఈ నిర్ణయం ఉందని ఎద్దేవా చేశారు. విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న టైంలో భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు విశాఖపట్నం ఎయిర్పోర్టు 62 సంవత్సరాల నుంచి ఇది ప్రజల వాడుకలో ఉంది. ఒక్కసారి డిఫెన్స్కి ఇచ్చేస్తే 62 సంవత్సరాల తర్వాత కాపురం చేసిన తర్వాత డైవర్స్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. కనీసం కొన్ని ఎయిర్లైన్స్ అన్న ఇక్కడ అంటే విశాఖపట్నం టు హైదరాబాద్, విశాఖపట్నం టు విజయవాడ, తిరుపతి ఇటువంటి ప్లేసెస్ కొంచెం ఒక మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఉంటే ఇక్కడ నేవీ ఎయిర్పోర్ట్కి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనకి మిగిలిన చోట్ల 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. గోవాలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మహారాష్ట్రలో 2 ఉన్నాయి, బాంబేలో ఉన్నాయి, ఇప్పుడు ఢిల్లీలో కూడా నోయిడా దగ్గర ఒకటి వస్తుంది. సో అన్ని చోట్ల ఉంటూ మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు డెఫినెట్ గా 2 ఎయిర్పోర్ట్స్ ఉండటంలో తప్పు